హలో అండి, వెల్కమ్ టు తిరుపతి రెసిపీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ అండి దోశ. మా తిరుపతి సైడ్లో ఎలా దోశ వేసుకుంటారో చూపించబోతున్నానండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె తీసుకోవాలండి. నేను ఈ చెంబుతో 1/4 చెంబు ఉద్దిపప్పు తీసుకుంటున్నానండి. 1/4 చెంబు అంటే 1/2 చెంబు ఉద్దిపప్పు తీసుకుంటున్నాను. అండ్ 1 చెంబు బియ్యం తీసుకుంటున్నానండి. ఇలా 1 చెంబు బియ్యం తీసుకుంటున్నాను. అందులో కొన్ని మెంతులు వేస్తానండి. ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను, అంటే క్రిస్పీగా వస్తాయని చెప్పి, టేస్ట్ బాగుంటుందని మెంతులు వేస్తున్నాను. ఈ బియ్యాన్ని బాగా 6 to 7 hours నానబెట్టి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. నైట్ అంతా ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఫెర్మెంటేషన్ చేయాలి, పులవాలంటే పిండి. సో మార్నింగ్ పులిచిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇందులో కొంచెం సోడా అండ్ కొంచెం సాల్ట్ వేసానండి. వాటర్ వేసి మనకి కొంచెం పల్చగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండాలి బ్యాటర్. ఈ విధంగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసిన తర్వాత ఇలా దోశ వేసుకోవడమే అండి. అంతే. ఇంకా దోశ చుట్టూ కొంచెం నూనె వేసుకొని ఇలా తీసుకోవడమే అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా 2 పక్కల కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఇట్లా వేడి దోశని చట్నీతో తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. చట్నీ ఎలా చేయాలనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి, చూడండి. అంతేనండి, వేడి దోశ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. See you in next tasty delicious videos.